SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమిలీ ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవిడ్ కమిటీ. వర్షాలు లేక రాష్ట్రంలో కరువు పరిస్థితులు. మంత్రి పొన్నం. వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు. నాగబాబు. ఆడబిడ్డ చావునైనా వైకాపా రాజకీయాల దుర్మార్గం. వంగలపూడి అనిత. ఒక దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం పూర్తయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోవింద్కు అందజేశారు. 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనంటూ కోవింద్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికల్లో ఎన్నో ప్రయోజనాలున్నాయని కమిటీ పేర్కొంది. ఒకేసారి ఎన్నికల కోసం కోవింద్ కమిటీ నిర్దిష్ట సిఫార్సులు చేసింది. రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బీజేపీ మొండి చేయి చూపడంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జితేందర్ నివాసానికి గురువారం సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎంతో చర్చల అనంతరం కాంగ్రెస్లోకి రావడానికి జితేందర్ సుముఖత వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి షాక్నిస్తూ ఆ టికెట్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి అసంతృప్తికి గురైన జితేందర్ కాంగ్రెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్లో తగినన్ని వర్షాలు పడకపోవడం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని కొందరు విమర్శిస్తున్నారని, ప్రకృతి విపత్తులకు ఎవరు బాధ్యులు కారని అన్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి భీమదేవరపల్లి మండల కేంద్రాల్లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటున్నాం. ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావద్దని అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసేటువంటి జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఇవాళ ఇప్పుడే సైదాపూర్, చిగురుమామిడి మండలాలలో అక్కడి గౌరవ కలెక్టర్ గారు ఈ రెండు మండలాలకు ఏదైనా సమస్య వస్తే నాలా ఎమ్మెల్యే లాగానే ఇక్కడ పనిచేస్తారు ఎమ్మెల్యేనే అని చెప్పిన అక్కడ నేను మేడంకు మేము రిక్వెస్ట్ కర్రాం. ఈ రెండు మండలాలలో మీరే ఎమ్మెల్యే, నేను మంత్రిని కానీ మీరే ఎమ్మెల్యే. డ్రింకింగ్ వాటర్ ఇష్యూకి సంబంధించి ఒక మనిషిని పెట్టిన, రోడ్లకు సంబంధించి ఒక మనిషిని, అంటే మీ దగ్గరికే వచ్చి సమస్య ఎక్కడున్నా తెలుసుకున్నట్టుగా వాటిని పరిష్కరించే విధంగా గౌరవ రాష్ట్రంలో పెద్దలతోటి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్ అయినా, ఇంకేదైనా ప్రజలకు సమస్య ఉన్నా నేను అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, పట్టిన దృష్టికి వచ్చే ప్రయత్నం చేయండి. పరిష్కారాన్ని కలిసి ప్రయత్నం చేద్దాం. కానప్పుడు మీ బాధ్యత తప్పకుండా మమ్మల్ని ఒత్తిడి చేయవలసి హక్కుంటుంది. మేము ఒత్తిడికి ఏ ఇబ్బంది పడం, కానీ సమస్య దృష్టికి లేకుండానే ఏకైకిన ఒత్తిడికి పోయేటువంటి పద్ధతి వద్దు. నేను పరిష్కరిస్తా. ఇక్కడ దేవాదులకు నీళ్లు రావాలి. ఇటు ఈ ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తాయి కాబట్టి వాటిని కూడా, ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు ఉండే మీ చొరవ నా యొక్క వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచి సమస్యను దృష్టికి తేవడం, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల తేవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి. అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదులకు సంబంధించి కావచ్చు, శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్లో అన్ని పర్యవేక్షణ చేయాల్సింది మిమ్మల్ని అందరూ ప్రత్యేకించుకోవాలి. వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 62 మంది క్రియాశీలక కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 5 లక్షల చొప్పున బీమా చెక్కులను నాగబాబు అందించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. చెప్పాలంటే మాకు ఈ విద్య, వైద్యం ఈ రెండు హై ప్రయారిటీ జనసేన పార్టీకి, అలాగే ఉపాధి కూడా. సో దీనికి తగ్గటువంటి ఎలా చేయాలి అనేది, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని జనానికి, ఎస్పెషల్లీ మా ఏ పార్టీ అయినా సరే ఆ సభ్యులకి అలాగే ప్రజలకు కూడా విద్యా, వైద్యం మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి శ్రమ లేకుండా చేయాలనేది ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ప్రభుత్వం
ఇలాంటి కార్యక్రమాలను చాలా సునాయాసంగా చేయొచ్చనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది. కానీ వైసీపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజల్ని చనిపోయినటువంటి కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళనో లేకపోతే వాళ్ళ ప్రజలను సరిగ్గా ప్రాపర్గా ఆదుకుంటుందన్న విషయం మాకు ఎక్కడా క్లారిటీ లేదు. తెనాలికి చెందిన గీతాంజలిని హత్య చేసింది వైకాపాని అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆడబిడ్డ చావుపైన జగన్ రెడ్డి శవరాజకీయాలు చేరడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు ఆయనకు అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాలు రక్తి కట్టించాయన్నారు. ఒకసారి ఓవరాల్గా చెప్పాలంటే ఆ ఆడపిల్ల చావు మీద కూడా రాజకీయం చేసేయటానికి సిద్ధపడ్డ సైకో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే రీసెంట్గా ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోయిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా ఇలాంటివన్నీ కూడా మనం పక్కన పెడితే ఆ అమ్మాయి చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ఆ రోజు ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళేం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే చనిపోయింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే చనిపోయింది అని 4 రోజుల తర్వాత వాళ్ళ భర్త చేత ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. యాక్చువల్గా ఆ అమ్మాయి 7th చనిపోయింది, 7వ తారీఖున చనిపోతే 7వ తారీఖున చనిపోయేటప్పుడు కూడా ఆ అమ్మాయితో 2 వ్యక్తులు తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఎందుకు ఈ రోజు వరకు వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? అసలు ఎందుకు సీసీ ఫుటేజెస్ చూసి ఆ 2 పేర్లు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు? అది ఒక ఎత్తు అయితే, చనిపోయిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద 2 రోజులు ఆ అమ్మాయిని ఎందుకు హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది? 7వ తారీఖున చనిపోతే 11వ తారీఖున బయటకు వచ్చి వాళ్ళ భర్త చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే నా భార్య చనిపోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించడమే కాకుండా నారా లోకేష్ గారు అకౌంట్ నుంచి ఏదో ట్వీట్ పెట్టినట్టుగా ఒక ఫేక్ ట్వీట్ కూడా క్రియేట్ చేసి ఆ చావును కూడా రాజకీయానికి వాడుకుందామని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అని అనుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లండి మీ గురించి కష్టపడింది. ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయిందా లేకపోతే ఎలా చనిపోయిందన్న సంగతి పోలీస్ ఎంక్వైరీలో తెలియాలి. అటువంటిది అవన్నీ పక్కన పెట్టి అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద, ఒక అనాథ బాడీ కింద 2 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? కనీసం తన భర్తకి తన భార్య ఎక్కడుందో కూడా తెలియదా? తన భార్య ఎక్కడుందో తెలిసినప్పుడు ఆ రోజే వచ్చి అమ్మాయి బాడీని తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవన్నీ జరగలేదు? ఆ అమ్మాయికి ఉన్నది 8 సంవత్సరాల పిల్లోడు. 8 సంవత్సరాల పిల్లోడికి 5 సంవత్సరాల నుంచి అమ్మఒడు ఎలా వస్తుందండి? ఇలాంటివన్నీ కూడా ఎవరైనా మాట్లాడితే ట్రోల్ చేశారని చెప్పి విపరీతంగా మాట్లాడతారు. మేమేమంటున్నామంటే ఆ అమ్మాయిని చావుని అనవసరంగా మీరు దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించి ఆ పిల్ల చావు విషయంలోని కూడా మీరు రాజకీయ లబ్ధి, ఆ గీతాంజలి చావు విషయంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే మీరు చేస్తున్న దీన్ని ఏమనాలంటే దౌర్భాగ్యం అనాలి ఈ రోజుల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సవాల్తో రాజకీయం చేయడం బాగా అలవాటు. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్యను బేస్ చేసుకొని ఆ రోజు శవరాజకీయం చేశాడు. కోడికత్తి నెపంతో ఆ రోజు ఇలా కోడికత్తిలా చిన్నది ఏదో గీయించుకొని దాంతో రాజకీయం చేశారు. ఈరోజు ఏమీ దొరక్క ఒక ఆడపిల్ల చావును కూడా రాజకీయం చేయడానికి ఆ బురదను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఆడవాళ్ళ మీద అఘాయిత్య అంటే అవమానకరంగా మాట్లాడడం, అదేవిధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎవరు చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు. వైసీపీ సోషల్ మీడియా అందులోని వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. దయచేసి నేనేమంటానంటే నువ్వు ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేకపోతున్నావు. అలాగని చెప్పి ఆడదాని చావును కూడా తీసుకొచ్చి నువ్వు చేయడం అన్నది నీకు ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు నువ్వే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా జగన్మోహన్ రెడ్డికి ఉందని సంగతి తెలియజేసుకుంటూ ఆ గీతాంజలి ఆత్మకి శాంతి చేకూరాలని, ఇలాంటి నీచుల రాజకీయ వ్యవహారంలో ఆ అమ్మాయి చావుని లాగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 ఏళ్ల ఫైలాను ఎమ్మెల్సీ సురభివాణితో కలిసి వైస్ ఛాన్సలర్ ఆచార్య దండపైన రవీందర్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సురభివాణిదేవి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ కళాశాల కేవలం విద్యార్థులు, అధ్యాపకులకే కాకుండా ఎంతో మందికి ఉత్తేజాన్ని ప్రేరణిస్తుందని కొనియాడారు. పర్యాటకులకు సైతం ఉస్మానియా ఔన్నత్యం తెలిపేలా ఫైలాన్, జాతీయ జెండా ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు.
ఓయూలో చదివి భారత ప్రధానిగా పనిచేసిన భారతరత్న పివి నరసింహారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య దండబైన రవీందర్ రాజేంద్ర నాగులా మాట్లాడుతూ ఎంతో మంది ఇంజనీర్లున్నా ఇలాంటి డిజైన్ను తయారు చేసి భవిష్యత్తు తరాలకు అందించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో కళా నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బెరఢ్యా నాయక్, రిజిస్టర్ లక్ష్మీనారాయణ కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నేను నా చేతుల మీదుగా ఇటువంటి గొప్ప పైలాన్ని 100 years అంటే సెంటినరీ అంటే ఇట్ ఈస్ అ బిగ్ ఒక మైల్ స్టోన్ ఇన్ హిస్టరీ. అట్లాంటి హిస్టారికల్ డేని నా చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసుకోవడం అనేది నేను యూనివర్సిటీ అధికారులు when a student surpasses the teacher, there is nothing more satisfaction which brings to the teacher there. సో నా పేరు రాజేందర్ నాగుల. నేను ఫైన్ ఆర్ట్స్లో జేఎన్టీయూలో 89 బ్యాచ్లో ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఆర్ట్ ఫీల్డ్లో పెయింటింగ్స్ కానీ ఆర్ట్ దాంట్లో చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్టు దట్టు ఓయిది నాకు అవకాశం రావడానికి వీసీ గారు, రవీందర్ రెడ్డి సార్ గారు, ప్లస్ లక్ష్మీనారాయణ సార్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్, రిజిస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు దీనికి. లైక్ దాంతోపాటు నేను కూడా ఒక 3 months 4 months మ్యాక్సిమంగా లాట్ ఆఫ్ డిజైన్స్ ఇస్తే దాంట్లోకి వెళ్ళి బ్రెయిన్ చైల్డ్ తయారైన తర్వాత 4 months తర్వాత ఒక కాన్సెప్ట్కి రెడీ అయ్యాము యాక్చువల్గా. సో ఆ కాన్సెప్ట్ను గత 1 year నుంచి దీన్ని కన్స్ట్రక్షన్లో ప్రతిరోజు రావడము, ఎగ్జిక్యూట్ చేయడము, ఒక ఓయిలో మన ఇంత చరిత్ర కలిగిన ఓయిది 100 years జరగడం అనేది, దానికి నాతో డిజైన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి సహకరించిన అందరి మిత్రులకు, లైక్ ఓయూ వాళ్ళకందరికీ నా యొక్క ధన్యవాదములు. బీజేపీ, జనసేన, టీడీపీ అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఉంది అనే పుకార్లు సృష్టిస్తున్న పార్వతీపురం 19 మండలాల్లో అసలైన గిరిజన వాసులు తీవ్ర ఆందోళన చేస్తూ ఏమైనా సీటిస్తే 19 మండలాల్లో అసలైన ఆదివాసుల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. అలాగే 2019లో అరకు ఎంపీ అయినటువంటి గీత ఎన్నో క్రిమినల్ కేసులున్నందున అరకు ఎంపీ సీటుకు అర్హులు కాదని, నిజమైన ఆదివాసులైతే ఎందుకు ఆదివాసుల సొమ్ము 92 కోట్లు తినేసి ఇప్పుడు ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఆదివాసీ గిరిజనులు మాత్రమే ఎంపీ టికెట్ కేటాయించాలని కలెక్టరేట్ వద్ద మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీ నిర్వహించి ఒకవేళ టికెట్లు ఇస్తే మా ఆదివాసుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. మరి కొత్తపిల్ల గీత విషయంకి వస్తే మాత్రం ఒక ఓటు కూడా మా గిరిజన ప్రాంతాన్ని వేయము, అది మాత్రం వాస్తవం. పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర అరకు పార్లమెంటు పరిధికి సంబంధించి అన్ని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా అన్ని రాజకీయ పార్టీలు నిజమైన ఆదివాసులకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాల తరపు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి సుమారుగా 75 ఏళ్ళు గడుస్తున్నా సరే కొన్ని రాజకీయ పార్టీల్లో నిజమైన ఆదివాసులకి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవడం వల్ల మా యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మేము కోల్పోయిన పరిస్థితి ఈ రోజుకి మాకు ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీతకి ఈరోజు టికెట్ కేటాయిస్తున్నటువంటి విషయం మేము పత్రిక అలాగే మీడియాలో కూడా వార్తలు రావడం మేము గమనిస్తున్నాం. మేము ఒకటే బీజేపీ అధ్యక్షుల వారికి మేము కోరుతున్నాం, కొత్తపల్లి గీత గారు నకిలీ గిరిజనులు అని చెప్పి కోర్టులో కేసు ఉండి కూడా మీరు ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇటువంటి బోగస్ గిరిజనులకి మీరు ప్రోత్సహించినట్లయితే రేపు వచ్చినటువంటి అధికారులకు వచ్చాక నిజమైన గిరిజనులకి మాకు న్యాయం ఏ విధంగా దక్కుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. మేము వెంటనే జేపీ నడ్డా గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి మేము ఒకటే అడుగుతున్నాం, ఇటువంటి నకిలీ గిరిజనులకి మీరు ప్రోత్సహిస్తే రాష్ట్రంలో మీరు ఎక్కడ పోటీ చేసినా సరే మేము ఓటుతో మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. జమిలీ ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసిన కోవిడ్ కమిటీ. వర్షాలు లేక రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మంత్రి పొన్నం. వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు, నాగబాబు.
ఆడబిడ్డ చావునైనా వైకాపా రాజకీయాల దుర్మార్గం వంగలపూడి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.